వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో సంచలన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు వరుసగా మూడోసారి విచారించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సుదీర్ఘంగా 7.5 గంటల పాటు సాగిన ఈ విచారణలో అసలు ఏం జరిగింది అనే విషయాలను విజయసాయిరెడ్డి స్వయంగా వెల్లడించారు. గతంలో తన నివాసంలో సోదాలు చేసినప్పుడు సీజ్ చేసిన వ్యక్తిగత మొబైల్ ఫోన్ సీల్ను అధికారులు ఈ రోజే ఓపెన్ చేసినట్లు ఆయన ప్రకటించారు. దీంతో 5 ఏళ్ల కాలానికి సంబంధించిన సంచలన రాజకీయ ఆర్థిక రహస్యాలు ఇప్పుడు ఈడీ టేబుల్ పైకి చేరినట్లయింది. ఈ ఫోన్ డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో ఏపీ మద్యం కుంభకోణంలో ఎలాంటి విస్ఫోటనం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7.5 గంటల పాటు ఈ కీలక విచారణ ప్రక్రియ కొనసాగింది. విచారణ ముగిసిన అనంతరం ఈడీ ఆఫీస్ నుండి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా అధికారులు తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తన నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో మొబైల్ ఫోన్ సీజ్ చేశారని గుర్తు చేశారు. ఆ వ్యక్తిగత మొబైల్ ఫోన్ సీల్ను అధికారులు తన సమక్షంలోనే ఓపెన్ చేశారని చెప్పారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లుగా కాకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఫోన్ సీల్ ఓపెన్ చేసి అందులోని డేటాను క్లోనింగ్ చేసుకున్నట్లు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ పరిణామంతో విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్లో దాగి ఉన్న 5 ఏళ్ల కాలపు డేటా మొత్తం బయటకు వచ్చింది. సాయిరెడ్డి మొబైల్ నుండి సేకరించిన సమాచారంలో అత్యంత కీలకమైన పొలిటికల్, ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా సాగిన అనేక రహస్య లావాదేవీల చిట్టా ఇప్పుడు పూర్తిగా అధికారుల చేతికి చిక్కినట్లయింది. ముఖ్యంగా వాట్సాప్ చాటింగ్ల డేటా అంతా ఇప్పుడు ఈడీ టేబుల్ పైకి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. 6 నెలలు సావాసం చేస్తే వీరు వారు అవుతారు అన్నట్లు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఈ డేటా తేల్చనుంది. ఈ ఫోన్ డేటా ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం పాలసీ గుట్టురట్టు కానుంది. డిస్టిలరీల యజమానులతో జరిపిన అంతర్గత చర్చల వివరాలు కూడా ఈ ఫోన్లోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 100 కోట్ల రూపాయల హవాలా నిధులు మళ్లింపునకు సంబంధించిన కీలక లింకులు ఇందులో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ డిజిటల్ ఆధారాలను పరిశీలించడానికి ఈడీ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగినట్లు సమాచారం. మొబైల్ ఫోన్ నుండి సేకరించిన ఈ భారీ డేటాను అధికారులు ప్రస్తుతం నిశితంగా స్కాన్ చేస్తున్నారు. ప్రతి చిన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ నిధుల మళ్లింపు మూలాలను వెలికితీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొబైల్ ఫోన్ డేటా స్కానింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసలు విచారణ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ డిజిటల్ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు తనపై అసలైన విచారణాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని సాయిరెడ్డే హింటిచ్చారు. నా ఫోన్ నుండి సేకరించిన డేటా, చాటింగ్ల ఆధారంగా వారు లోతైన ప్రశ్నలను తయారు చేసుకోనున్నారని చెప్పారు. ముందు వచ్చిన ముసల పండుగ కన్నా వెనుక వచ్చిన పండుగే పెద్దది అన్నట్లుగా అసలైన విచారణ ముందుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రశ్నల నివేదిక సిద్ధమయ్యాక తనని మరోసారి విచారించే అవకాశం ఉందన్నారు. అయితే తనకు మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి స్వయంగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈడీ జారీ చేయబోయే తదుపరి సమన్లు అత్యంత కీలకం కానున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ తదుపరి విచారణే అతిపెద్ద ట్విస్టులుగా మారబోతుందని స్పష్టమవుతుంది. ఈడీ ముందస్తు వ్యూహంలో భాగంగానే కేవలం డేటా క్లోనింగ్ మాత్రమే చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరెవరికి ఈడీ నోటీసులు అందుతాయో అనే భయం ఇప్పుడు వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కర్త, కర్మ, క్రియ అని సాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తప్పు ఒకరి చేస్తే దండన మరొకరికి అన్నట్లుగా తనను ఈ కేసులోకి లాగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భారీ మద్యం స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. రాజ్ కసిరెడ్డియే దీని వెనుక ఉండి అంతా నడిపించారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాన్ని తాను ఆ రోజే చెప్పానని, ఈ రోజు కూడా స్పష్టంగా చెబుతున్నానని గుర్తు చేశారు. మున్ముందు కూడా తాను ఇదే మాటపై నిలబడతానని సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. రాజ్ కసిరెడ్డి పాత్రపై
తానే మొదటి నుండి గలమెత్తుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో ఈడీ విచారణలోనే తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో ఇప్పుడు రాజకేశిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా అనే చర్చ నడుస్తుంది. మద్యం పాలసీ రూపకల్పనలో రాజకేశిరెడ్డి పాత్రపై ఈడీ అధికారులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తన మొబైల్ డేటా బయటకు వచ్చినా అందులో తనను ఇరికించే అంశాలు ఏవీ లేవని ఆయన నమ్ముతున్నారు. అయితే డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో విశ్లేషిస్తున్న డేటాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ పెద్దలతో రాజకేశిరెడ్డి జరిపిన సంప్రదింపుల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మద్యం సిండికేట్ల ద్వారా వసూలు చేసిన నిధులు ఎక్కడెక్కడికి చేరాయో ఈడీ నిరూపించాల్సి ఉంది. సాయిరెడ్డి ఫోన్ చాటింగుల్లో రాజకేశిరెడ్డి ప్రస్తావన ఉందా లేదా అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ చాటింగుల్లో ఆధారాలు దొరికితే రాజకేశిరెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా విచారణలో తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా శరవేగంగా కదులుతుంది. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన ప్రతి మద్యం విక్రయంపై ఈడీ నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా ఈ కేసులో 100 కోట్ల అవినీతి జరిగింది అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విజయసాయిరెడ్డిని వరుసగా పిలిపించి విచారించడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని అంటున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటు రాజకీయంగా అటు చట్టపరంగా ఈ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై జరగబోయే ఈడీ విచారణ మరో ఎత్తు అనేలా పరిస్థితులు మారాయి. సాయిరెడ్డి ఫోన్ నుండి రికవరీ చేసిన డిలీటెడ్ డేటా కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆ డేటాను పునరుద్ధరించే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మద్యం పాలసీ వెనుక ఉన్న అసలు దందా ఏంటనేది రాబోయే కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఏపీ మద్యం బ్రాండ్లు డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో జరిగిన అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. హవాలా మార్గంలో డబ్బులు విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు మళ్లాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. విజయసాయిరెడ్డి ఫోన్ క్లోనింగ్ ద్వారా లభించిన బ్యాంకు లావాదేవీల స్క్రీన్ షాట్లు అధికారులకు దొరికినట్లు టాక్ నడుస్తుంది. ఈ సమాచారం ఆధారంగానే రాబోయే రోజుల్లో ప్రశ్నల పరంపర సిద్ధం కాబోతుంది. దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న సాయిరెడ్డి భవిష్యత్ ఇప్పుడు ఈ డేటాపైనే ఆధారపడి ఉంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి సాయిరెడ్డి కూడా చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. కానీ ఈడీ అధికారులు మాత్రం పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతుంది. రాబోయే వారంలో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ వైసీపీ వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీశాయి. రాజకేశిరెడ్డిపై ఆయన పెట్టిన బ్లేమ్ గేమ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మద్యం స్కామ్ ఉచ్చు నుండి తనను తాను కాపాడుకునేందుకే సాయిరెడ్డి ఇలా మాట్లాడుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం కేవలం డిజిటల్ సాక్ష్యాల ఆధారంగానే ముందుకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ డేటా ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో మైలేజ్ ఇచ్చే అంశంగా మారింది. ఈ డిజిటల్ విస్ఫోటనం తర్వాత ఎవరి పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడుతుందోననే టెన్షన్ మొదలైంది. త్వరలోనే ఈడీ జారీ చేయబోయే తదుపరి సమన్లు ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయో చూడాలి.